కిడ్నాప్ కలకలం రేపుతోంది. నంద్యాల జిల్లా చిన్నమల్కాపురం గ్రామవాసి మధుని గుర్తులేని వ్యక్తులు బ్యాంకాక్లో కిడ్నాప్ చేశారు. 8 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఉద్యోగం కోసం బ్యాంకాక్ వెళ్లిన మధు కుమార్ను కిడ్నాప్ చేసినట్టుగా కుటుంబ సభ్యులకు ఫోన్ కాల్ రావడంతో బాధిత కుటుంబ సభ్యులు డోన్ రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హేమంత్ జాయిన్. హేమంత్, ఏమైనా తెలిసిందా కిడ్నాప్ కి సంబంధించి ఏం చెప్తున్నారు? సతీష్, ఏదైతే నంద్యాల జిల్లా డోన్ మండలం చిన్నమల్కాపురం చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో మధు కుమార్, ఇతను దాదాపుగా ఈ నెల 7వ తారీఖు బెంగళూరు వెళ్లి ఉద్యోగం చేస్తున్నాడు. ఇతను అంటే 7వ తారీఖు అంటే గతంలో ఇంటి వద్దనే ఉండి జాబ్ చేసేవాడు. ఈ నెల 7వ తారీఖు బెంగళూరుకు వెళ్లి అక్కడ ఉంటూ ఉన్నాడు. ఏదైతే ఈ నెల 22వ తారీఖు చెల్లికి ఫోన్ చేసి తాను బ్యాంకాక్ లో ఉద్యోగం వచ్చేసిందనేసి బెంగళూరు నుంచి తాను బ్యాంకాక్ వెళ్తున్నట్లుగా చెప్పడం జరుగుతోంది. ఏదైతే ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి ఈ నెల 23వ తారీఖు బ్యాంకాక్ వెళ్తున్నట్లుగా చెల్లికి చెప్పడం జరిగింది. అయితే ఈ నెల 25వ తారీఖు మధుకుమార్ ఏదైతే ఉన్నాడో ఇతన్ని కిడ్నాప్ చేశారంటూ అతని మొబైల్ నుంచి ఫోన్ చేశారు కుటుంబ సభ్యులకు. అలాగే 80 లక్షలు ఇస్తే విడిచిపెడతామంటే లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నారంటే చెల్లికి అయితే ఒక వాట్సాప్ సందేశం అయితే వచ్చింది. దీంతో ఆందోళన చెందినటువంటి ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వెంటనే డోన్ రూరల్ పోలీస్ స్టేషన్ లో అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. దీంతో తల్లిదండ్రులు ఒక పక్క ఎక్కడికి వెళ్లారు అన్నది అసలు ట్రేస్ అవుట్ చేయాలన్నట్లుగా వీరికి పోలీసులకైతే ఒక ఫిర్యాదు రూపంలో ఇవ్వడం జరిగింది. అయితే ఎవరైతే ఈ మధు కుమార్ ఉన్నారో ఇతను ప్రస్తుతం బ్యాంకాక్ లో ఉన్నట్లుగా చెప్తున్నారు కుటుంబ సభ్యులు. అయితే జాబ్ పర్పస్ అక్కడికి వెళ్ళాడు. ఈ నెల 7వ తారీఖు బెంగళూరుకు వెళ్ళడం, అక్కడ నుంచి 22వ తారీఖు చెల్లికి ఫోన్ చేసి 23వ తారీఖు బ్యాంకాక్ వెళ్తున్నట్లుగా చెప్పడం జరిగింది. అయితే అసలు బ్యాంకాక్ వెళ్ళాడా లేదా అన్నదే ఇప్పుడు ప్రధానంగా అనుమానిస్తున్నారు పోలీసులు. ఎందుకంటే అతను చెప్పిన విధంగా ఫస్ట్ బెంగళూరుకి వెళ్లారు. బెంగళూరులో ప్రస్తుతం అయితే డోన్ రూరల్ పోలీసులు అయితే విచారణ అయితే చేపట్టారు. ఇదే క్రమంలో కొంత అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. అసలు వెళ్ళాడా లేదా బ్యాంకాక్ అన్నదే కొంత కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ప్లస్ అనుమానాలు కూడా ఉన్నాయి కొన్ని పోలీసులకైతే. దీనిపైన ట్రేస్ అవుట్ అయితే చేస్తున్నారు. అలాగే అతని ఫోన్ ని కూడా ట్రేస్ అవుట్ చేసే పనులు అయితే పడ్డారు ఇప్పటికే పోలీసులు. మొత్తం మీద చూస్తే ఇతనికి కొంత అప్పులు కూడా ఉన్నట్లుగా ఎవరైతే స్థానికులు అయితే చెప్పడం జరుగుతుంది. దీంతో ఇది కిడ్నాప్ డ్రామా అన్న కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ అయితే చేపట్టారు. మొత్తం మీద చూస్తే తల్లిదండ్రులను కూడా పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. అసలు ఏం జరిగింది, అసలు కుటుంబం అంటే ఎవరైతే ఈ మధు కుమార్ ఉన్నారో గతంలో ఎలా ఉండేవాడు, ఏం చేస్తుండేవాడు అన్న దానిపైన కూడా కొంత ఎవరైతే స్థానికుల నుంచి కూడా ఇన్ఫర్మేషన్ అయితే సేకరిస్తున్నారు. ప్రస్తుతం అయితే బెంగళూరులో ఎవరైతే డోన్ రూరల్ పోలీస్ స్టేషన్ అయితే పోలీసులు అయితే అక్కడికి వెళ్లి బెంగళూరులో అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. సతీష్, మొత్తం మీద చూస్తే బ్యాంకాక్ వెళ్ళాడా లేదన్నది ఇప్పుడు ప్రైమరీగా ఎంక్వైరీ చేస్తున్నారు. ఒకవేళ అక్కడికి వెళ్ళి ఉంటే అక్కడ కిడ్నాప్ అయింటే ఆ పరిస్థితి ఏంటి అన్న దానిపైన కూడా కొంత చర్చ అయితే నడుస్తోంది. ఎవరైతే బంధువులు ఉన్నారో అలాగే మధుకుమార్కు సంబంధించిన బంధువులు కానీ అలాగే కుటుంబ సభ్యులు కానీ వీరి పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపట్టారు. మొత్తం మీద ఏవైతే అనుమానాలు ఉన్నాయో అంటే మధుకుమార్ మీద కొంత అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి పోలీసులు. ఇతను కూడా కిడ్నాప్ డ్రామా ఏమైనా పాల్పడి ఉంటాడా, ఇదంతా అంటే డబ్బులు ఏదైనా ఆర్థిక సమస్యలు ఉండడం వల్ల కిడ్నాప్ గురైనట్లుగా డ్రామా ఆడుతున్నట్లుగా కూడా పోలీసులు మరో కోణంలో కూడా విచారిస్తున్నారు. మొత్తం మీద అయితే ప్రస్తుతానికైతే బెంగళూరులో అయితే ఈ డోన్ కి సంబంధించిన పోలీసులు అయితే విచారణ చేపట్టారు. సతీష్, థ్యాంక్ యూ హేమంత్.